ఛానల్ నేను మీ కావ్య. సో నిన్న కొడంగల్ వేదిక పైన మనం చూసినాం మాజీ ముఖ్యమంత్రిగా అండ్ కేసీఆర్ని బూతుల పురాణం బీఆర్ఎస్ మార్నింగ్ నుంచి కూడా దానిపైన ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ మనతోటి రసమయ్య బాలకృష్ణ ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. ఏంటి అసలుకి ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపితగా మీరు అనుకుంటారు అండ్ తెలంగాణలో కేసీఆర్కి చాలా అభిమానులు ఉన్నారు. సో అట్లాంటి సందర్భంలో కేసీఆర్ని తిట్టడం ఒక వేదికగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడడం ఎట్లా తీసుకొచ్చింది? అంటే ఇది ఎవరైనా దీన్ని చాలా ఖండించాల్సినటువంటి విషయమే. ఎందుకనంటే చాతగానోడు మాట్లాడే భాష అది. రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సభ కొత్తగా గెలిచినటువంటి సర్పంచులకు సత్కారం అని పెట్టుకొని ఆ సభకు సంబంధం లేనటువంటి అంశాలను ప్రస్తావించి కేసీఆర్ గారి మీద ముఖ్యంగా చాలామంది ప్రజలు కూడా నిన్న చాలా వచ్చినటువంటి సర్పంచులు కూడా చాలామంది మాట్లాడుకోవడం కనబడ్డది మనకు. చాలామంది కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఈయన మాటలు వినలేక తెలంగాణకు కేసీఆర్ ఒక ఐకాన్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు అనేక మార్లు తనకు తానుగా గిరిగీసుకొని పదవులను త్యాగం చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తెలంగాణ వాదాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి, చివరికి తన పానాన్ని పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. ఒక 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ మొత్తం ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో, దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలలో ఒక మంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిండు తెలంగాణ. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో లేడు. ముఖ్యంగా తెలంగాణను అడ్డుకున్న దానిలో నంబర్ 1గా ఉన్నాడు. నంబర్ 1 చంద్రబాబు నాయుడు అయితే నంబర్ 2 రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు తెలంగాణ గురించి వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో, తెలంగాణ ప్రజలు చంద్రబాబు మీద తిరుగుబాటు చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సరే, అదృష్టం కలిసి వచ్చింది. అనేకమైనటువంటి మోసాలకు మోసపోయారు జనాలు. అనేక అబద్ధాలను నమ్మి ఒక మార్పు అని చెప్పేసి ఒక మార్పుకు అవకాశం ఇచ్చిండు. ఆ మార్పును ప్రజల అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఇలా హామీలు అమలు చేయడం చేతగాక 6 గ్యారంటీలను మోసం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము సమస్య వచ్చిన ప్రతిసారి కూడా కేసీఆర్ కుటుంబం మీద తీవ్రమైనటువంటి బూతు పురాణాన్ని ఉపయోగించి ఆ భాష చాలా అసహించుకున్నటువంటి భాష మాట్లాడి సమస్యను పక్కుతో పట్టించే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప ఈ 2 సంవత్సరాల తర్వాత తన పాలనను సమీక్షించుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన లేడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది ఆక్షేపణీయమైనటువంటి భాష కాదు, ఇది మనుషులు మాట్లాడినటువంటి భాష కాదు. ముఖ్యమంత్రి అనేటోడు ఒక గౌరవవంతమైనటువంటి పదవి కాబట్టి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నాడో దాని కింది వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి భాషను మార్చుకోమని చెప్పేసి ఇలా ప్రజలు కూడా కోరుకుంటారు. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడడానికి నాంది పలికింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వాదన వినిపిస్తుంది. సో ఆయన తోలు తీస్తా తాట తీస్తా అనే మాటలు మాట్లాడకపోతే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడకపోయి ఉండొచ్చు అని కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ను చాలా సంవత్సరాల నుంచి ఇవే మాటలు మాట్లాడుతుంటారు. చాలా సందర్భాలలో కూడా కేసీఆర్ను పేగులు మెడకేసుకుంటా, గుడ్లు తీసి ఆడుకుంటా, కనుగుడ్లు వీకేస్తా, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా మౌనంగా ఒక మౌనమునిలాగానే ఉన్నాడు తప్ప కేసీఆర్ గారు ఒక పల్లెత్తు మాట కూడా అనలే. ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నన్ను తిట్టండే పర్వాలేదయా, నన్ను చవమని చెప్పి నన్ను శవనాలు పెట్టినా పర్లేదు, కానీ ఇలా పాలమూరు ఆగమైపోతుంది, నల్లగొండ ఆగమైపోతుంది, రంగారెడ్డి ఆగమైపోతుంది. అది మనం ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే నిధులు నియామకాలు నీళ్ళ గురించి కదా. గతంలోనే కూడా పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమి లేకపోయే, పాలమూరు నల్లగొండ పంట భూమిలు ఎండిపోయే, పొలాలన్నీ బండవారిన రైతు అన్నలారా అని చెప్పి కన్నీళ్ళ మీద కైగట్టుకొని మనమే దుఃఖపడ్డాం కదా. అట్లాంటి ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు అడ్డుపడతా ఉంటే నువ్వు కేంద్ర ప్రభుత్వానికి నువ్వు లెటర్ ఎందుకు ఇచ్చినావు? ఆ లెటర్ రిటర్న్ వచ్చినప్పుడు మనం మాట్లాడాలి కదా అని. అంటే తన వ్యక్తిత్వం ఏంటంటే తెలంగాణ నాకేమైనా పర్లే కానీ తెలంగాణ సంపదను కొల్లగొట్టుకొని తెలంగాణ బీళ్లు అన్నీ ఎండబెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్కరిని తాట తీస్తా అన్నాడు, తోలు వలుస్తా అన్నాడు, 100% చేస్తాడు. కొట్లాడిందే దానికోసం కదా. ఇంతమంది బిడ్డలను చంపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఆగం చేసుకోవడానికి కోసం కాదు కదా. కాబట్టి కేసీఆర్ ఆక్రోశంలో అది ఉంది. నువ్వేం చేయాలి? పర్వాలేదు సార్, మేము తప్పకుండా చేస్తాము, ప్రయత్నం చేస్తామనాలి. నీళ్ళ గురించి చర్చ పెట్టాలి, నీళ్ళ గురించి మాట్లాడాలి. ఇలా అది కాకుండా బూతులు మాట్లాడుతుంటే కేసీఆర్ గారు ఎప్పుడో మాట్లాడేటోడు. ఎన్నిసార్లు నువ్వు సావుమని శాపనార్థాలు పెట్టలే? ఎన్నిసార్లు కేసీఆర్ గారి పేగులు తీసి మెడకెట్టుకుంటానలే? ఎన్నిసార్లు కేసీఆర్ గారి కనుగుడ్లు తీసుకొని గోటీలు ఆడుకుంటాను మాట్లాడలే? ఆయన ఎన్నడే మాట్లాడలే కదా. తెలంగాణ రాష్ట్రానికి నష్టం వస్తున్నది కాబట్టి మాట్లాడిండు. సో ఇక్కడతో ఈ యుద్ధం మొదలైనట్టేనా? ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది, నీళ్ళ పరిస్థితి ఎట్లుంది, నిధులు ఎట్లా ఆగమవుతున్నాయి అనే ప్రెస్ మీట్ చూసినాం కేసీఆర్ సార్. సో
ఈ ప్రెస్ మీట్ ఒక ఆరంభం మళ్ళీ ఇంకొక యుద్ధానికి అనుకోవచ్చా? ఏం ఇండికేషన్ అన్న? డెఫినెట్గా ఇప్పటికే తెలంగాణ ఆగమైపోయినది. మీరు మళ్ళీ వలసలు పెరిగిపోయినాయి. తెలంగాణకి ఎక్కడికక్కడ ఆగమైపోయినది. కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ భూములు నమ్ముకుంటా ఇలా ప్రజాపాలన కొనసాగిస్తున్నాడే తప్ప రేవంత్ రెడ్డి ఒక వనరుల సృష్టి కానీ ఇప్పటి వరకు ఓ ప్రాజెక్టు కట్టిండా, లేకుంటే హైదరాబాద్కి ఇది చేసినా అని చెప్పిండా, ఓ ఫ్లైఓవర్ బిడ్ చేసిండా, చెప్పుకోవడానికి కోసం ఒకటన్నా ఉన్నదా? మాటలు తప్ప చేతలేవి ఇక్కడ. రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలేవి. 2 సంవత్సరాలు అయ్యే 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నది. ఇంకో 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది ఈ ప్రభుత్వం. మరి ఇస్తానాటి వాటి మీద గురించి ఖచ్చితంగా ప్రశ్నించాలి కదా. అందుకే కదా ఇలా సర్పంచ్ ఎలక్షన్లో కూడా మనం చూస్తున్నాం 80% బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. ఎందుకు గెలిపించారు? సహజంగా సర్పంచ్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఇక్కడ మాత్రము అడిగే వాళ్ళ వైపు మొగ్గు చూపిరు. ఇలా ఏం చేయకపోయినా స్వాగతం సుస్వాగతం అనేటోడు కాదు. బిడ్డ నువ్వు ఇస్తానన్న 4,000 రూపాయలు మా ముసలోళ్ళై, నువ్వు ఇస్తానన్న మా బిడ్డల స్కూటీలేవి, నువ్వు ఇస్తానన్న రైతు బీమా ఏది, రైతు బంధు ఏది, నువ్వు ఇస్తానన్న ఏది అని చెప్పి అడగడానికి కోసం గెలిపించి ఇవ్వాల. చూసినావు కదా, అదొక్కటి నీ కొలపాను. నీ పాలన మీద ప్రజలు ఎంత ఆక్రోషంగా ఉన్నారో అనడానికి నిదర్శనమే ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు. సో ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ జరుగుతుందిగా. ఏది ఎక్కడ సిటీ అమ్మా, అది 4th సీట్లో చూసినావు కదా. 4 రోజులు వంటలకు పోయినట్టుగా డేరాలు వేసుకున్నారు, బుక్కడంతా తిన్నారు, ఇప్పుకొని ఎవరిని వాడు వెళ్ళిపోయాడు. అంతే. ఆడేమన్నా పోయి చూసినారు మీరు 4th సీట్ ఎంత గొప్పగా ఉందో ఇప్పుడు మీకు కనబడుతుంది. అయిపోయింది అది డేరాల సిటీ. 4th సీట్ కాదు, డేరాల సిటీ అయిపోయింది. 3 రోజులు కాగానే ఎవరి డేరావాడు ఇప్పుకున్నాడు, ఎవరి సర్దివాడు కట్టుకున్నాడు, ఎవరి దేశం వాడు వెళ్ళిపోయాడు. ఇవాళ ఏం లేదు మళ్ళీ. అది అంతే, మాటలు తప్ప చేతలు ఉండవు రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ దుకాణం తీసేయాలి అని మీరు అంటున్నారు. కానీ 2 సంవత్సరాలు కాదు, మళ్ళీ కూడా మేమే ప్రభుత్వంలోకి వస్తాం, బీఆర్ఎస్కి అసలు అవకాశమే ఇయ్యమని చెప్పి ముఖ్యమంత్రి సవాల్. ఆయన స్థాయి ఎంత చిన్నది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అన్నప్పుడు 29 రాష్ట్రాలల్లా అన్నీ ఓడిపోయినాయి కదా. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు? 3 రాష్ట్రాలు ఉన్నాయమ్మా. కర్ణాటక ఒకటి, మనదొకటి, హర్యానా. చిన్న రాష్ట్రాలు. 29 రాష్ట్రాలల్లా 25 రాష్ట్రాలు వెళ్ళిపోయినాయి కదా. నీ దగ్గర ఏమున్నాయి? 26 రాష్ట్రాలు నీ చేతులు లేవు. నీ కాంగ్రెసే మునుగుతుంది. నీ కాంగ్రెసే ఉండదు, ఇంకా నువ్వేడు ఉంటావు. నీ కాంగ్రెస్ పార్టీ ఉండదు, నువ్వేడు ఉంటావు ఇంకా. కాబట్టి ఆయన కలలుగా అంటున్నాడు గట్లా. చాలా మందిని చూసారు ఇట్లా అన్నోళ్ళను, చాలా మందిని చూసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నారు. ముఖ్యమంత్రిని చాలా మంది ఫాలో అవుతున్నారు. సో అట్లాంటి ఇప్పుడు పరిస్థితుల్లో నేను ఇట్లాంటి బూతులు మాట్లాడడం ప్రజలకి కార్యకర్తలు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? కేటీఆర్ నీ అవ్వ అని మాట్లాడిండు. ఇంటికి రాగానే వాళ్ళ మనమడే అంటాడు, తాత నీ అవ్వ అని మాట్లాడతాడు. ఒక గది ఉన్నది, గది నేర్పిస్తున్నాడు. సో ఇదనమాట. మొత్తానికి చూస్తుంటే ఒక హాట్ కమెంట్స్ నిన్న చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కొడంగల్ వేదిక ఏందో తెలియదు కానీ హైదరాబాద్లో ఉండే బీఆర్ఎస్ భవన్ దగ్గర నుంచి అండ్ కార్యకర్తల దగ్గర నుంచి అండ్ దాంతోపాటు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో యుద్ధం మాజీ ముఖ్యమంత్రి వర్సెస్ ప్రజెంట్ ముఖ్యమంత్రి తర్వాత కార్యకర్తలు వర్సెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా మారుతుంది.